స్కూల్ లేకుంటే పడుతున్నారు చనిపోతున్నారు. అయితే మొన్న ఆశ్రమపట్ల గడ్కరీ గారు వచ్చిన సార్ నేను చెప్పాను, అంటే స్ట్రిక్ట్లీ చెప్పారు ఎట్టి ప్రస్తుతాన్ని తొందరగా కంప్లీట్ చేశాను. ఈ దానికి ఏం కంప్లీట్ కూడా లేదు, ఇంకా కూడా ఎక్స్టెండ్ జరుగుతుంది, కంటిన్యూగా ఎక్స్టెండ్ జరుగుతుంది. సార్ బాసర్లోది ఆల్రెడీ వర్క్ శాంక్షన్ అయింది, దాంట్లో స్కోప్లో లేదు సార్, స్కోప్లో లేదు. రివైజ్ ప్రపోజల్ పంపిస్తున్నాం సార్. దానిలో అంటే ఈ వర్క్లో చేయరా సార్? కొంత జల్దీ కలవడి అన్నట్టు అవ్వదు సార్. మీ ఈయన సార్ శివకుమార్ హైదరాబాద్ రిపోర్ట్ చేశాను సార్. ఇంకోటి సార్ ఖానాపూర్ మనకి సెకండ్ ప్యాకేజ్ ఫస్ట్ లేయర్ మనం లోకల్ మనం పిచ్చా అంటాము 225 mm స్టోన్, 60 mm, 40 mm, 20 mm. మనం సోపులకి ఏ విధంగా చేస్తాము, వెయిట్ కూడా అదే విధంగా చేయమంటాం సార్. ఇంకొక సబ్మిషన్ సార్, గర్ల్స్ ఎయిడ్ కోసం ఆడపిల్లలు నెలసరి న్యాప్కిన్స్ వాడతారు కాబట్టి దానికోసం గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీకు ఒక విన్నపం ఏంటంటే న్యాప్కిన్ ఇన్సినరేటర్స్ మిషన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు సార్ ఎస్బీఎం కింద. ఖచ్చితంగా దీన్ని కూడా మన దృష్టికి తీసుకొచ్చి మేము ప్రపోజల్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం సబ్మిషన్ సార్. అది లాస్ట్ టైం మినిస్టర్ ఉన్నప్పుడు ఆల్రెడీ కేజీబీవీసీ కస్తూర్బా గాంధీకి శానిటరీ ప్యాడ్ ఇన్సిడెంట్స్ ఇవ్వడం జరిగింది ఎడ్యుకేషన్ తరఫు నుంచి. ఇప్పుడు వాళ్ళు ఎస్బీఎంలో ఇంకా అడిషనల్ గా గర్ల్స్ కాలేజెస్ కి ఇంటర్మీడియట్ ప్లేసెస్ కి అక్కడ ప్రపోజ్ చేస్తున్నారు ఎస్బీఎం ప్లానింగ్ కింద. దీని ఇంకొకటి ఏంటంటే సార్, అందరికి తెలిసింది ఫార్మేషన్ రోడ్స్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్నాయి సార్, దాంతోపాటు గ్రావెల్ రోడ్స్ కూడా ఉన్నాయి సార్. నాకు ఇవన్నీ కూడా ఎస్టిమేషన్ విత్ వేజ్ సీకర్ సార్, డైరెక్ట్ మిషన్ అనేది ఇంకా రాలేదు సార్, దానికోసం వెయిట్ చేస్తాం. జాబ్ కార్డ్స్ ఉన్నాయి, మ్యాండేట్స్ ఎంత సార్? జాబ్ కార్డ్ 1.73. సరే ఓకే. ఇప్పుడు 24, 23, 24 ఎంత ఉంది? 24, 25 ఏముంది? అది బ్రేకర్స్ లేవు. చెప్పండి ఎక్కడ చెప్పండి. నేను ఇప్పుడు ఆ పేపర్ ఇస్తే నేనేం చేయాలి? ఇప్పుడు ఆ పేపర్ తోటి సార్ ఈ ఫైనాన్షియల్ 25-26 ఇప్పుడు అప్ టు జూన్ సార్, ఇప్పటి వరకు 29.48 crores సార్. 24-25 సార్ 59.13 సార్, 59.13. 23-24 52.49 సార్. మెటీరియల్ నేను అదే లేబర్ అడగలే, లేబర్ కాంపోనెంట్ సపరేట్ అని చెప్పేసి మొదలు అనెక్స్ప్లెయిన్. అవును సార్. నాకు కావాల్సింది ఇప్పుడు మీరు ఏసీ ఇక్కడ అంగన్వాడీ సెంటర్స్ లేకపోతే సిసి రోడ్స్ లేకపోతే జీపీ బిల్డింగ్స్ మెటీరియల్ కాంపోనెంట్ కింద చేస్తారు. అది మీరు 23-24 కు ఎంత మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు సరే ఇంకా మనకు జూన్ వరకు వర్కింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇది ఎంత వచ్చింది, మనం ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఎన్ని? సింపుల్. అవును సార్, 27.13 లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సార్. లాస్ట్ ఫైనాన్షియల్ అంటే 24 వరకు? అవును సార్, 24 మార్చి 31 వరకు సార్. 25 మార్చి వరకు? 25 మార్చి 31 వరకు. 25 మార్చి వరకు 27.13. 27.13 మెటీరియల్ కాంపోనెంట్. అవును సార్. ఓకే. అంతకుముందు ఏమైనా ఉందా? లేదు సార్, ఏ ఇయర్ ఓకే ఓకే. ఇప్పుడు ఈ 25, 26 ఇది జూన్ అంటే ఎవ్రీడే. ఓకే. ఇప్పుడు నీ దగ్గర 27 crores ఉంటుంది. అట్లీస్ట్ డేంజర్ ఉండే దానికే శాంక్షన్ అంటే 18 GST, 25 EP, లేబర్ చార్జెస్, డీజిల్ ఖర్చు, పెట్రోల్ ఖర్చు, మీ మామూలు అన్ని ఉంటాయి. అవును సార్. దానికోసం పోలీస్ చేయలేదు. ఓకే. తర్వాత వాటర్ షెడ్ ఉన్నట్టుంది దాంట్లోనే IWMP వాటర్ షెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్. సార్ వాటర్ షెడ్ ఇరిగేషన్ టేకప్ చేయట్లేదు సార్. టేకప్ చేయాలి. Purchase of 520 estimate charge మనం
గర్ల్స్ వర్ణాలు 490, ఎస్టీబీహెచ్ తానూరు కోసం 520 తోటి ఎస్టిమేట్ రావడం, ఐహెచ్ఎస్ గర్ల్ పైసాలో 490, టోటల్ 4430 ఎస్టిమేట్స్ కాల్చుకున్నాం సార్. పిఎం జనజాతి అభియాన్ సెకండ్ ఇంప్లిమెంట్ చేస్తుంది. దీంట్లో ఆఫ్ గ్రిడ్ సోలార్ పంప్ సెట్స్ 60 ల్యాండ్స్ కి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్టేట్ గవర్నమెంట్ కి ఇవ్వడం జరిగింది. మీరు సర్వే చేసి రెడీ పెట్టండి, బట్ అఫీషియల్ గా దే నాట్ స్టార్టెడ్ యాక్చువల్లీ. సో ఇది స్కీమ్ అంటే డిస్కషన్ ఉంది, బట్ స్టేట్ గవర్నమెంట్ లో దే హావ్ డిస్కస్డ్ ఇట్ ఆల్రెడీ. అదే స్టేటస్ ఉంది. అదే డిఆర్డిఏ అండ్ డిటిడిఓకి ఐడియా ఉంది. చెప్పండి ఒకసారి. దాంట్లో కూడా మాడిఫై చేసి కంపౌండ్ చేసుకుంటే బిల్డింగ్ అంటే గ్రౌండ్ కూడా సేఫ్ వస్తుంది, ఎన్ఫోర్స్మెంట్ కూడా. మా దగ్గర కొన్ని జాగ్రత్తలు మేజర్ విలేజ్లలో గ్రౌండ్ లో ఎన్ఫోర్స్మెంట్ అయిపోతుంది. దానికోసం మీరు ఎన్ఆర్జిఎస్ లో కంపౌండ్ వాళ్ళు కూడా మాకు ఇచ్చేయండి. కంపౌండ్ వాల్స్ ఇవ్వద్దు, జిల్లా పరిషత్ కానీ లేకపోతే ట్రైబల్ ఇన్స్టిట్యూట్స్ కానీ కంపౌండ్ వాల్స్ తీసుకోవచ్చు. అంటే కొంత ముందర వస్తున్నారు కంపౌండ్ వాళ్ళు, ఎందుకంటే ఎన్క్రోచ్మెంట్ అవుతుంది పక్క. ఎంకరేజ్మెంట్ లేకపోతే పిల్లలకు కూడా భద్రత లేకుండా ఉంటుంది, అది తీసుకోవచ్చు. రోడ్స్ కానీ సీసీ రోడ్స్ అంటే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ రూరల్ లో ఉన్నాయి అనుకోండి, then approach road can be given under EGS. There is no problem. Urban ఉంటేనే then we cannot give. అంటే అక్కడ పోయి ఇంకా పట్ట సర్టిఫికేట్ కూడా వస్తుంది. అదే ఇందాక వాళ్ళు చెప్పారు. సో ఒకవేళ అప్రోచ్ రోడ్ ఈజ్ నాట్ దేర్ అండర్ దేర్ ప్రొవిజన్, మన EGS లో ఇవ్వచ్చు. ఓన్లీ రూరల్ ఉండాలి. నర్సాపూర్ జీరో ఐ థింక్ సార్. రూరల్ నార్మల్ మొత్తం రూరల్ అండి, అర్బన్ సైడ్. సరే కూతురు ఈ కడెం చెప్పండి. కడెం డబుల్ బెడ్రూమ్